బీసీల బల రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం. పంచాయతీ ఎంపీటీసీల 33, జెడ్పీటీసీల 38.4, ఎస్టీ తండాలు పేసా గ్రామాలు తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5 సీట్ల విజయం. కొన్ని జిల్లాల్లో 40%, మరి చోట్ల 50% పైగా. 42% అమలైతే మరింత పెరగనున్న బీసీల ప్రాతినిధ్యం. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% ఇవ్వాలని ఏపీ నిర్ణయించిందంట. పెద్దపల్లి జిల్లాలో 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. రిజర్వేషన్ ప్రకారం బీసీలకు 70 సీట్లు కేటాయించారు. సో దాంతో ఇక్కడ జనరల్ స్థానాల్లో మరో 74 మంది బీసీ అభ్యర్థులు గెలుపొందారు. దాంతో ఇక్కడ బీసీ సర్పంచ్ 144, అంటే గ్రామ పంచాయతీలో బీసీ ప్రజాప్రతినిధులు 54.75%. ఇదే జిల్లా ఎంపీటీ స్థానాల్లో 138 ఉండగా వాటిల్లో బీసీలకు 37 కేటాయించారు. మరో 39 జనరల్ స్థానాల్లోనూ బీసీలు విజయం సాధించారు. వెరసి బీసీ ఎంపీటీసీల సంఖ్య 76కు చేరుకుంది. వారి శాతం 55. జెడ్పీటీసీ సీట్లు 13 ఉండగా వాటిలో 4 రిజర్వ్ చేశారు. మరో 2 జనరల్ సీట్లలో విజయం సాధించారు. జిల్లాలో జెడ్పీటీసీ సంఖ్య 6కు, మొత్తం సీట్లలో వారి శాతం 46.1% చేరింది. జిల్లాల్లో అన్ని ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువే ఉందంట. ఇక్కడ సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 గ్రామ పంచాయతీలు ఉండగా 175 బీసీలు రిజర్వ్ అయ్యాయి. మరో 107 జనరల్ స్థానాల్లో వారు విజయం సాధించారు. ఇక్కడ మొత్తం బీసీ సర్పంచ్ సంఖ్య 282, అంటే పంచాయతీల్లో బీసీ సర్పంచ్ల ప్రాతినిధ్యం 43.58. ఎంపీటీసీ స్థానాలు 295 ఉంటే వాటిలో బీసీలకు 61 కేటాయించారు. మరో 71 జనరల్ స్థానాల్లో గెలవడంతో వారి సంఖ్య 132కు చేరింది. అంటే ఎంపీటీసీల్లో బీసీల ప్రాతినిధ్యం 44.74% పెరిగింది. ఇక జిల్లాల్లోని 20 జెడ్పీటీసీలకు 5 బీసీలు కేటాయించగా మరో 3 జనరల్ స్థానాల్లో విజయం సాధించారు. జెడ్పీటీసీల్లో వారి ప్రాతినిధ్యం 32% పెరిగింది. మొత్తం మీద ఈ రాజకీయాల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతుంది. కొన్ని జిల్లాల్లో బీసీల ప్రాతినిధ్యం ఎక్కువ, మరికొన్ని జిల్లాల్లో తక్కువ. మొత్తంగా మాత్రం రిజర్వేషన్ కంటే అధికమే. సర్పంచ్ నుంచి జెడ్పీటీసీ వరకు చూసుకుంటే బీసీల సంఖ్య ఎక్కువగానే ఉందంట. సో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల విషయంపై పెద్ద చర్చ నడుస్తుంది. కులగణన తర్వాత బీసీలకు పార్టీ పరంగా తాము 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని అధికార కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అదే కోటాను చట్టపరంగా ఇవ్వాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. రాజకీయ వాదోపవాదాలను పక్కన పెడితే అసలు స్థానిక సంస్థల్లో గత ఎన్నికల్లో గెలిచి మొన్నటి వరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఉన్న వారి సంఖ్య ఎంత, వారి ప్రాతినిధ్య స్థానం ఎంత, వారి రిజర్వేషన్ చేసిన 23% మేరకే ఉన్నారా, ఎక్కువ తక్కువ ఏమైనా ఉన్నారా అన్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలోని స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యంపై ఆంధ్రజ్యోతి సమాచారం సేకరించి రాష్ట్రంలోని 33 జిల్లాల్లో హైదరాబాద్ మినహా వివరాలు పరిశీలిస్తే బీసీలు తాము కేటాయించిన రిజర్వేషన్ల కంటే ఎక్కువగానే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజకీయ చైతన్యంతో వారికి కేటాయించిన 23% రిజర్వ్డ్ సీట్లలోనే కాకుండా అనేక చోట్ల జనరల్ స్థానాల్లో గెలుపొందారు. రాజకీయంగా బలోపేతం అయ్యారు. కొన్ని జిల్లాల్లో అయితే ఇప్పుడు ప్రకటించిన 42% కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం ఉన్నారంట. మరికొన్ని జిల్లాల్లో 50%కి పైగా స్థానిక సంస్థల్లో బీసీల ప్రాతినిధ్యం కొనసాగుతాం గమనార్హం. ఎస్టీ తండాలు, పెసా పంచాయతీలు మినహాయించి లెక్కిస్తే బీసీల ప్రాతినిధ్య శాతం మరికాస్త పెరుగుతుంది. ఇప్పుడు బీసీలకు పార్టీలు 42% రిజర్వేషన్ అమలు చేస్తే క్షేత్రస్థాయిలో వారి ప్రాతినిధ్యం మరికాస్త పెరిగే అవకాశం ఉంటుందంట. గత పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41.5 స్థానాల్లో బీసీలు విజయం సాధించారు. రాష్ట్ర పంచాయతీరాజ్ లెక్కల ప్రకారం గత ఎన్నికల నాటికి రాష్ట్రంలో 12,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో ఎస్సీ తండాలు 1177, పెసా చట్టం అంటే షెడ్యూల్ ఏరియాలో ఉన్న పంచాయతీలు 1281. ఇవి పోను మిగిలిన వాటిలో 23% రిజర్వేషన్ చొప్పున 2,345 పంచాయతీలను బీసీలకు కేటాయించారు. రాజకీయ చైతన్యం, ఆర్థికంగా అండదండలు, స్థానిక పరిస్థితులు కారణాలు ఏమైనా తమ కేటాయించిన స్థానాలతో పాటు పలు చోట్ల జనరల్ స్థానాలను పోటీ చేసి గెలిచారు. రిజర్వ్డ్, జనరల్ కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 4,274 పంచాయతీల్లో బీసీలు గెలుపొందారు. అంటే మొత్తం గ్రామ పంచాయతీల 33%. ఎస్టీ తండాలు, పెసా చట్టం కింద ఉన్న గ్రామాలను మినహాయించి లెక్కిస్తే 41.5% స్థానాల్లో బీసీలు విజయం సాధించినట్టు అవుతుంది. వెరసి బీసీల కోట 23% అయినా దానికి మించి 18.5% స్థానాల్లో బీసీ అభ్యర్థులు సర్పంచులుగా గెలిచారు.
సో మొత్తం మీద చూసుకుంటే వాళ్ళకి ఇచ్చిన స్థానం కన్నా ఎక్కువే గెలిచారు. ఇప్పుడు 42% కనుక అమలు చేస్తే దాదాపుగా ఇంకొంత రాజకీయంగా బీసీల నెంబర్ పెరిగిపోతుంది. బీసీలు అనుకున్న సాధించే అవకాశం ఇంకొంచెం పెరిగే అవకాశం ఉంటుంది. సో మరి ఈ 42% ఇవ్వకముందే వీళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం దాదాపుగా 41.5% ఇప్పటికే స్థానిక సంస్థల్లో బీసీలు గెలుచుకొని ఉన్నారు. 42 అమలైతే ఇంకా 50% దాటిపోతారు. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే మెల్లమెల్లగా బీసీల్లో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. రాజ్యాధికారం కోసం బీసీలు కూడా పాటుపడుతున్నారు, వాళ్ళు పోరాడుతున్నారు. సో నిజంగా పార్టీలు చెప్పిన 42% అమలు చేస్తే కనుక ఇంకా దాటిపోద్ది వాళ్ళ సంఖ్య. 33% అమలు చేస్తేనే ఇంత ఉన్నప్పుడు 42% కనుక అమలు చేస్తే 50%, 60% దాటిపోతుంది బీసీల రాజకీయ ప్రాతినిధ్యం. ఖచ్చితంగా ఇది మంచి విషయంగానే మనం చెప్పుకోవాలి. వాళ్ళకు మరింత అవకాశాలు, మరింత అభివృద్ధి అందే అవకాశం ఉంటుంది దీనివల్ల.